మంచిదండి. ఈ సమయంలో శ్రావ్య సుసన్న అన్నప్రాసన చేస్తుండగా మనందరం కూడా కలిసి సంతోషిద్దాం. దీనికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఒక మాట చూసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చండి. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మరియు 13వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా బోధించవలసి వచ్చును. నెక్స్ట్ వచ్చునండి. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని చెప్తున్నారు. అంటే చూడండి, శిశువు పుట్టినది మొదలుకొని మొదట తల్లి పాలుని అతడు తీసుకున్న తర్వాత బలమైనటువంటి ఆహారంలోకి వస్తాడు. బలమైనటువంటి ఆహారం అంటే ఏం పెడతామండి? మన అలవాటు ప్రకారం వరి కానీ గోధుమలు కానీ వారి అలవాట్ల ప్రకారం పెడతారు. అదేనండి పాలం అన్నమని ఇటువంటివన్నీ కూడా పెడతారు. అంటే ఈ పాప ఇప్పుడు పాలు త్రాగడం ఇంకా మానలేదనుకోని పాలతో పాటు ఏ ఆహారంలోకి వచ్చింది? బలమైనటువంటి ఆహారంలోకి వచ్చింది. ఇదే మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆపాదిస్తున్నాడు దేవుడు. ఏ విధంగా అంటే కాలాన్ని బట్టి చూస్తే మనం అందరూ కూడా ఎలా ఉండాలంట? బోధకులుగా ఉండాలంట. కానీ ఎలా ఉన్నామంట? మూల పాఠాలలో ఒకడు మరలా మీకు బోధించవలసి వస్తుంది. మీరు ఇంకా ఎలా ఉన్నారు? శిశువులుగానే ఉన్నారు, కానీ పాలు తాగవలసిన వారే అయి ఉన్నారు, కానీ బలమైనటువంటి ఆహారం తినేవారు కాదు అంటున్నాడు. అర్థమైందండి? అంటే ఈ పాప ఇప్పుడు పాలు తాగుతూ ఏం తీసుకుంటుంది? బలమైనటువంటి ఆహారం. ఈ ఆహారం ఏంటంటే మనిషిని పోషించడానికి ఉపయోగపడుతుంది. కానీ మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మను రక్షించడానికి ఏ ఆహారం ఉపయోగపడుతుందంటే వాక్యం అనేటువంటి జీవాహారం. అదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. మీరు ఎప్పుడూ కూడా పాలు త్రాగే శిశువుల్లా ఉండకండి, బలమైనటువంటి ఆహారం తినే వారిగా ఉండండి అని చెప్తున్నాడు. మరి ఈ పాప బలమైనటువంటి ఆహారం తినడం మొదలుపెట్టింది. ఇదే విధంగా తన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా బలమైనటువంటి వాక్యాన్ని ఆ పాప అభ్యసించి అనేక మందికి మాదిరిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి నాయన, ఇదిగో సుసన్న యొక్క అన్నప్రాసన జరుగుతుందిగా తండ్రి నాయన, ఆ బిడ్డ మీ ఆశీర్వాదం ఉంచండి దేవా. తండ్రి, తల్లిదండ్రులకు తండ్రి నాయన, తండ్రి ఆ బిడ్డను ఏ విధంగా వాక్యంలో పెంచాలి అన్నది తండ్రి నాయన నువ్వు వారికి జ్ఞానం దయచేసి చిన్నప్పటి నుంచి తండ్రి నాయన నీ అడుగుజాడుల్లో తండ్రి నాయన ఆ బిడ్డను ఉంచి తండ్రి నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను తయారు చేయమని తండ్రి నాయన చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైనటువంటి యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలునయా నీ కృప నాకు చాలునయా. కృపగల దేవుడవు నీవయ్యా, నీ కృపయే నాకు చాలునయ్యా. కృపగల దేవుడవు నీవయ్యా, నీ కృపయే నాకు చాలునయ్యా.
చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా ధనధాన్యములు లేకున్నా నా వారేలను వెలివేసిన పరులెవరు దరి రాకున్నా పడిపోతినని గేలి చేసిన ధనధాన్యములు లేకున్నా నా వారేలను వెలివేసిన పరులెవరు దరి రాకున్నా పడిపోతినని గేలి చేసిన నీ కృప నాకున్నా చాలునయా నీ కృపయే నాకు వేలయా నీ కృప నాకున్న చాలునయా నీ కృపయే నాకు వేలయా చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప